హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగుండాలనుకున్నాను. మీరు బాగుండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బీరకాయ చేస్తున్నాను. బీరకాయ గ్రేవీ చేస్తున్నాను. చూడండి, పైది తొక్కంతా తీసి పెట్టుకున్నాను. అట్లా తీసుకోవాలి. అలా తర్వాత వాటర్ వేసి టమోటా ఉల్లిగడ్డ చూపిస్తున్నాను చూడండి మీకు. ఇప్పుడు బీరకాయలు కట్ చేసుకుందాము. చూడండి, బీరకాయలు సన్నగా అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేశాను నేను. అలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వాటర్లో వేసేసుకోవాలి అన్ని ముక్కలు మొత్తం. చూడండి, అలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను చూడండి. నేను మా పిల్లలకి లంచ్ కోసం అనేసి చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, అలా కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను. చూడండి, వేసుకున్నాను చూడండి, అన్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. అలానే ఉల్లిగడ్డలు, టమాటా, కరివేపాకు, కారము, ఉప్పు, పసుపు ప్లేట్లో వేసి పెట్టుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చూడండి, అలా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం అన్ని ఉల్లిగడ్డలు అన్నీ సన్న సన్నగా కోసి పెట్టుకోండి. బీరకాయ గ్రేవీ అయినా బీరకాయ ఫ్రై అయినా చాలా బాగుంటుంది. మీరు ఈరోజు ఏం చేస్తున్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు గ్యాస్ అంటించుకొని బాండి పెట్టుకుంటున్నాను. కడాయి గిన్నె పెట్టేసుకొని కొంచెం వేడి కానివ్వాలి. ఆయిల్ వేసుకున్నాను. మా కూర తగినట్టు నేను వేసుకున్నాను. మీరు ఎంత వేసుకునే అనేది చూసి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆయిల్. కొంచెం పడుద్ది గ్రేవీ కాబట్టి, గ్రేవీకి ఎక్కువ పట్టదు, ఫ్రైకి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. చూడండి, అలా వేసుకొని కొంచెం వేడి కానివ్వాలి. చూడండి, అలా వేసాను నేను మీకు చూపించడానికి మళ్ళీ వేస్తున్నాను. ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు. ఆవాలు కొంచెం చిటపట అన్నాక కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు కూడా వేగింది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. అలా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ టమాటో వేసుకుంటున్నా. టమాటో కూడా ఫ్రై అవ్వాలండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీకైనా, రోటీ, రైస్ లేకైనా బాగుంటుంది. ఇది పీచు పదార్థం కదా, కొంచెం తింటేనే బాగుంటుంది. చూడండి, అలా వేయించుకొని కాసేపు వేగనివ్వాలి. మీరు ఈరోజు ఏం చేసినారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కొంచెం. అది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. చూడండి, అలా వేయించాక ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాం కదా గిన్నెలో, అది వేసుకుంటున్నాను ఇప్పుడు. అది కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. అలా వేయించాలి. వేయించాక చూడండి, కొంచెం పచ్చి వాసన పోయేదానికి వేయించాను. ఇప్పుడు బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, అవి వేసుకోవాలి వాటర్లో వేసుకుంటేనే బాగుంటుంది. లేకపోతే కలర్ మారిపోతాయి, బాగోదు, నల్లగా కనిపిస్తాయి. ఇలా కోసి వేసుకుంటున్నాను. దాంట్లో ఉల్లిగడ్డ వేయించాం కదా ఇందాక, దాంట్లో వేసేస్తున్నాను. చూడండి, అలా వేసుకోవాలి. అన్ని ముక్కలు వేసాను. వేసేసి ఇప్పుడు మంచిగా కలయబెట్టుకోవాలి. చూడండి, అలా కలబెడుతున్నాను. ఇప్పుడు 1/2 కిలో బీరకాయలు తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కలిసింది. ఇప్పుడు మూత పెట్టి కొంచెం మగ్గించాలి. చూడండి, కొంచెం మగ్గినాక మళ్ళీ కలయబెట్టుకుంటున్నాను. చూడండి, మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇది. కొంచెం వాటర్ వేస్తున్నాను తగినంత. మీ క్వాంటిటీ ఎంత చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోండి. మేము రైస్ లేక కదా కొంచెం ఎక్కువ వేసాను వాటరు. చూడండి, అలా వేసి కలబెట్టుకోవాలి. చూడండి, ఉప్పు, కారం సరిపోయినా లేదా ఇప్పుడే చూసుకోండి. అంత సరిపోయింది లేని చూసుకొని ఇప్పుడే వేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా, బాగుంటుంది. అలా వేసాను. చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. అలా మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. మగ్గినాక మళ్ళీ తీసి కలబెడుతున్నాను మూత. చూడండి, అలా మంచిగా చేసుకోవాలి. చూడండి, మీరు ఈరోజు ఏం చేశారు, ఏం తిన్నారనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలా మేము బీరకాయ కూర చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, అలా చేసి ఉడకనిస్తున్నాను మంచిగా. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను కొంచెం. చూడండి, మంచిగా వేసాను. మంచి కలబెట్టుకోవాలి ఇప్పుడు.
ధనియాల పొడి కొంచెం మగ్గినాక వేసుకున్నాను. తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గించాలి. చూడండి అలా మూత పెట్టాను, అవుతుంది చూడండి. మూత తీసి మళ్ళీ కలయపెట్టుకోవాలి. మొత్తం కలయపెట్టుకున్నాక చూడండి ఎసురన్నీ ఇంకిపోయాయి కదా, ఉడికింది కూర. చూడండి చూపిస్తున్నాను, ఉడికిందా లేదా అని చూస్తున్నాను నేను. చూడండి మాకు ఉడికింది. ½ కిలో అయినా కానీ ఎక్కువ అనిపించింది కదా ఫస్ట్ ఆ ముక్కలు. ఇప్పుడు చూస్తే అయిపోయింది చూడండి, ఎసురు అయిపోయింది, ముక్కలు కూడా ఉడికాయి. కాబట్టి పాపకు సలాడ్ కోసం కీర పెట్టాను, కీర దోసకాయ చూపిస్తున్నాను. కోసి పై తొక్కంతా తీసేసి పెట్టాను. చూడండి కీర దోసకాయ గ్యాస్ కట్ చేస్తున్నాను. అవి ఉడికింది కూర అయింది కదా. చూడండి మూత పెడుతున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అన్నం వండాను పిల్లల కోసం అనేసి, అన్నం తీసి చూపిస్తాను చూడండి. రైస్ వండాను చూడండి, రైస్ చూపిస్తున్నాను. ఇప్పుడు రైస్ బాక్స్కి పెట్టాలి కదా, బాక్స్ కోసం మూత తీసేసి పెట్టుకుంటున్నాను అన్నము పాపకి. చూడండి రైస్ వేస్తాను దీంట్లో. ఇప్పుడు వేడి వేడిగా ఉంది, అట్లనే మూత పెట్టకుండా కొంచెం చల్లార్చి మూత పెడితే మంచిగా ఉంటుంది, లేకపోతే భంగం అయింది కదా అన్నము. అందుకనేసి ముందే చల్లారి పెడుతున్నాను. చూడండి స్కూల్కి అంతమైన పెడతాను బాక్స్కి నేను. చూడండి ఫ్రెండ్స్ అలా పెట్టాను అన్నము. మీరు మీ పిల్లలకి ఈరోజు ఏం పెట్టారనేది మా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు కర్రీ వేయాలి కదా, కర్రీ కోసం మళ్ళీ బాక్స్ తీసుకున్నాను, కర్రీ వేసుకుంటున్నాను నేను. మా పిల్లలకి ఇట్లా గ్రేవీ ఇష్టం, ఫ్రై ఇష్టము. ఒకరోజు ఒకసారి గ్రేవీ చేస్తాను, ఒకసారి ఫ్రై చేస్తాను, అలా వేసుకుంటున్నాను అంతా. చూడండి అలా వేసాను ఫ్రెండ్స్. మీరు ఈరోజు ఏం చేశారు అనేది కామెంట్ రూపంలో చెప్పండి మాకి. చూడండి అలా మాకు ఈరోజు లంచ్ పిల్లలకి ఇది. ఇంకా మాకు పనులన్నీ పిల్లలు వెళ్ళాక ఇంకా పని ఎంత ఉంటుంది కదా, పని ఎంత చేసుకోవాలి. లంచ్ బాక్స్ చూడండి ఫ్రెండ్స్, ఇలా లంచ్కి ఇలా చేశాను ఈరోజు. ఎలా ఉంది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి కామెంట్ పెడుతున్నాం అనేసి మీ ఊరితో సహా పెట్టండి మాకు, ఎక్కడి నుంచి పెడుతున్నారనేసి. మా వీడియోలు ఎక్కడికి కనుక వెళ్తున్నాయనేది మాకు కూడా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం పెట్టమంటున్నాను. చూడండి ఇలా మా పిల్లలకు లంచ్ బాక్స్కి ఇట్లా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.